యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు మీ కుటుంబానికి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము క్రిస్మస్ మాసంలో హైదరాబాదులో ఉన్నటువంటి ఎంతోమంది నిరాశ్రయులకు క్రీస్తు ప్రేమను క్రియలలో చూపిస్తూ వస్త్రాలు పంచుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని. అంతేకాకుండా సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యము చెప్పిన రీతిగా మనము ఎల్లప్పుడూ బీదలకు సహాయం చేయాలని ఆశ ఉన్నప్పటికీ మరి అలాగూ చేయడానికి మన స్థితి, మన శక్తి సరిపోదు గనుక ఆశ ఉన్నప్పటికీ మనము మిగతా సమయాలలో ఎవరికి ఏమి చేయట్లేదు. ఇది క్రిస్మస్ నెల గనుక ఈ నెలలోనైనా క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మరి నిరాశ్రయులకు, రోడ్ల మీద ఉన్న వారికి బెడ్షీట్లు పంచుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరము కూడా ఈ వారంలో ఆ కార్యక్రమము చేయబోతూ ఉన్నాము గనుక మీరు కూడా ఈ మంచి విషయంలో చేయి వేయండి. ఎందుకంటే దేవుని దీవెన మనకి ఇలాంటి విషయాల వలనే కలుగుతుంది. రేపు పరలోకంలో దేవుడు మనతో కనబడి, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, మీరు నాకు ఆకలి తీర్చలేదు, మీరు నాకు దాహము తీర్చలేదు అని దేవుడు మనల్ని అడగకూడదు. దేవుని ద్వారా దీవించబడిన వారులారా, మీరందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యానికి వెళ్ళండి అని మాత్రమే ఆయన మనతో చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనలో అల్పులైన వారికి మనము సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ప్రేరేపించబడిన వారు ఈ మంచి కార్యక్రమంలో మీ వంతుగా చేయవేయగలరు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవునికి మహిమ. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టగానే తూర్పు దిక్కున ఒక నక్షత్రము వెలసింది. అసలు ప్రభు పుడితే మనుషులకు ఏమిటి ప్రయోజనము అని కానీ ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే అందుకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నుండి మంచి సమాధానము వారికి దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు యేసు అనే పేరు పెడతారు. యేసు అనే పేరునకు అర్థము రక్షకుడు అని. రక్షకుడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు గనుక యేసు అనే పేరు పెట్టినప్పుడు ప్రజలకు రక్షణ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ఆ మాటకు అర్థము రక్షకుడు అని అర్థము. మరొక మాట, ప్రభువైన యేసుకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు. ఆ మాటకు అర్థము దేవుడు మనకు తోడు అని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో దేవుడు మనిషికి అవసరం గనుక, దేవుని తోడు అవసరం గనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకములో పుట్టాడు. యేసుక్రీస్తు ప్రతి ఒక్క మనిషికి అవసరము. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు యేసుని అంగీకరించాలి. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు.
దేవునికి స్తోత్రం. ఇక ఈ విషయానికి వచ్చేసరికి జ్ఞానులు తూర్పు దేశము నుండి వచ్చారు. అది హేరోదు దినముల కాలము. ఆ కాలంలో యేసు పుట్టాడు. యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. వచ్చి అడుగుతున్నారు ప్రజలను, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని పలుకుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తూర్పు దిక్కున ఆయనకు ఒక చుక్క పుట్టింది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు గురుతుగా ఒక చుక్క తూర్పు దిక్కున పుట్టింది. ఆ చుక్కను వీరు చూసి ఇక్కడ రక్షకుడు పుట్టాడని చెప్పి ఆయనను పూజించడానికి జ్ఞానులు వచ్చారు. యేసుక్రీస్తును పూజించడానికి ఎవరు రాగలుగుతారంటే జ్ఞానులు మాత్రమే రాగలుగుతారు. జ్ఞానులు మాత్రమే ఆయనను పూజించగలుగుతారు. జ్ఞానము లేని వాడికి యేసుక్రీస్తు అర్థము కాడు. జ్ఞానము లేకపోయినా, తెలివి లేకపోయినా, వివేకము లేకపోయినా, ఆలోచన లేకపోయినా వాడికి యేసు అర్థం కాడు. ఎవరికి అర్థమవుతాడు యేసు? యేసు జ్ఞానము గలవారికే అర్థమవుతాడు. జ్ఞానము గలవారు యేసును అర్థం చేసుకోవడమే కాదు, పూజిస్తారు. ఈరోజు చాలామంది యేసుని నమ్ముతున్నారంటే దానికి కారణం ఎంతో కొంత వారికి జ్ఞానం ఉంది, ఎంతో కొంత మనస్సాక్షి ఉంది, ఎంతో కొంత మంచితనం ఉంది. కనుకనే ఆ మంచి మనస్సాక్షి వలన యేసుక్రీస్తుని అర్థం చేసుకోగలుగుతున్నారు. యేసుక్రీస్తు గురించి చాలామందికి చెప్పినప్పుడు కొందరు మాత్రమే అంగీకరిస్తారు, ఎంతోమంది అంగీకరించరు. కారణం ఏమిటంటే వారికి ఒకటి అర్థం కాక, రెండోది వాడికి అర్థమైనా కూడా మరి మూర్ఖత్వము, అవివేకము, అజ్ఞానము వలన యేసు దగ్గరికి రానేరాడు. కొంతమంది అయితే పాపము చేయటానికి యేసు దగ్గరకు వస్తే వీలు పడదు అని చెప్పి లోకంలో ఉంటారు పాపం కోసం. దేవుని బిడ్డలారా, నా కళ్ళారా చూశాను, చాలా యవ్వనస్తుడు పాపం కోసము క్రీస్తు దగ్గరికి రాకపోవడం వలన వాడు ఇష్టం వచ్చినట్టుగా పాపం చేశాడు, ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు, తాగాడు, తిరిగాడు, స్నేహితులతో కలిసి ఇష్టం వచ్చినట్టుగా మరి గడిపాడు. కొంతకాలము తర్వాత అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మరి యేసుని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా అతని ప్రాణాలు నిలబడేవి. ఇంకొక యవనస్తుని కూడా చూశాను. అతనికి దేవుడు తోడు లేకపోవడం వలన చిన్న వయసులోనే మరణించాడు. యవ్వనస్తుడు, జస్ట్ వివాహం జరిగిందంతే. వీరిద్దరి పరిస్థితి కూడా అంతే. వారిద్దరి జీవితాలు నాశనం అవడానికి గల కారణం ఏమిటంటే వారికి రక్షకుడు లేడు. రక్షకుణ్ణి అంగీకరించమని ఎంత చెప్పినా కూడా వారికి అర్థం కాలేదు. వారు దేవుని యొద్దకు రావడానికి, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని యవ్వన కాలంలోనే వారి యొక్క ప్రాణాలను విడిచిపెట్టారు. అది నేను కళ్ళారా చూశాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నువ్వు అంగీకరిస్తే నీవు యెహోవా చేతిలో బాణములాగా వాడబడతావు. లేకపోతే నీకు దేవుడు తోడు లేడు. దేవుడి తోడు లేకపోతే నువ్వు ఈ లోకంలో ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే జ్ఞానము గలవారు మాత్రమే యేసును అంగీకరిస్తారని నేను చెప్పగలుగుచున్నాను విత్ ఎక్స్పీరియన్స్తో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ జ్ఞానులు ఆ యూదయ దేశానికి వచ్చి అందరినీ అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజుకు ఆ సంగతి తెలుస్తుంది. హేరోదు రాజు మరి శిశువుని చంపాలని చూస్తాడు. జ్ఞానులను పిలుస్తాడు. జ్ఞానులను పిలిచి, మీరు ఆ శిశువుని చూసిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పండి, నేను కూడా ఆ శిశువుని వెళ్ళి పూజిస్తాను, ఆ యూదుల రాజును నేను మొక్కుతాను అని చెప్పి జ్ఞానులకు చెబుతాడు. ఆ తర్వాత జ్ఞానులు ఆ రాజు దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత నక్షత్రము యేసుక్రీస్తు ప్రజెంట్ ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి ఆ గృహము దగ్గర ఆకాశంలో అలా ఆగి ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఆగుట వారు చూచి వారు అత్యానందభరితులవుతారు.
అత్యానంద భరితులై ఆ ఇంటి వైపు చూసినప్పుడు ఆ ఇంట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లి అయిన మరియ గారు కనబడతారు. అప్పుడు వారిని గ్రహించి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. సాగిలపడి ఆయనను పూజించారు. ఆయననగా యేసును పూజించారు. ఇద్దరి ఎదుట సాగిలపడ్డారు. కానీ పూజార్హుడు మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా యేసుకి సమర్పించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానము గల వారి లక్షణం ఏమిటంటే ఇవ్వడం అండి. ఇవ్వడం. జ్ఞానులకు తెలుసు ఇవ్వడంలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదము ఏమిటి అనేది. అందుకనే జ్ఞానము గలవారు ప్రతి చోట ఇస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని విషయంలో మరి వీరైతే బంగారాన్ని తీసుకొచ్చారు, సాంబ్రాణిని తీసుకొచ్చారు, బోలమును కూడా కానుకలుగా ఆయనకు సమర్పించి ఆయనను పూజించారు. దేవునికి మహిమ కలుగునుగాక. తీసుకొచ్చి ఆయనను పూజించి ఆ తర్వాత దేవుని ద్వారా హేరోదు రాజుని మరి మీరు కలవవద్దు, ఆ దారిలో కాకుండా మీరు మరి ఒక దారిలో వెళ్ళమని చెప్పి దేవుని ద్వారా ప్రేరేపించబడిన వారై, దేవుని ద్వారా బోధించబడిన వారై అక్కడ నుండి వేరొక మార్గమున వాళ్ళు వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత యేసు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి యోసేపుకు దేవుడు కలలో కనిపించి చెబుతాడు. అప్పుడు మరియమ్మ, యోసేపులు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. ఏదేమైనప్పటికీ ఆ నక్షత్రమును చూచి వారు అత్యానంద భరితులవుతారు. వారు జ్ఞానులు బంగారము, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి తెచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. అయ్యా, ఆకాశములో తార వెలసింది నాయన నీవు పుట్టినప్పుడు. తండ్రి, నువ్వు వెలుగయ్యా, నువ్వు వెలుగువి, గొప్ప వెలుగువి రాజా. ఈ లోకానికి నీ వెలుగు ఎంతో అవసరం రాజా. రాజా, ఆ తార పుట్టినట్లుగానే మా అందరి హృదయాలలో మీరు పుట్టండి. మీరు నాయన మమ్మల్ని నడిపించి బలపరచండి. ఆ తార నడిపించింది జ్ఞానులను, మీరు నడిపించండి మమ్ములను. తండ్రి, ఇదిగో జ్ఞానులు గనుక వారు బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా తెచ్చి అర్పించారు. జ్ఞానులలాగా మేము కానుకలు, బంగారము, బోలము, సాంబ్రాణి ఇవ్వలేకపోవచ్చు, కానీ మాకు కలిగి ఉన్న దానిలో శ్రేష్టమైన కానుకనే మీచ్చువారిగా నాయన ఇక్కడున్న ప్రతి బిడ్డని కూడా మీరు సిద్ధపరిచి కృప చూపి వారిని దీవించి పరలోకపు ఆశీర్వాదాలతో, పరలోకపు దీవెనలతో నింపమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.